అందరికీ నమస్కారం. మూడవ కార్తీక సోమవారం. మూడవ కార్తీక సోమవారము స్నానాలు ఆచరించేవారు మార్నింగ్ స్నానాలు ఆచరించేసి 6 అయ్యే లోపల శివ పూజ చేసుకోవాలి. తర్వాత సాయంత్రం వరకు మూడవ సోమవారం కూడా సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం వరకు పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం చేయాలి. సాయంత్రం మళ్ళీ శివ పూజ చేసుకోవాలి. శివ పూజ చేసుకొని నక్షత్రాన్ని చూసి భోంచేయాలి. ఇది షష్ఠీ తిథితో వచ్చింది కాబట్టి మనము షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శక్తి అనుసారంగా స్తోత్రాలు చదువుకోవటము, అభిషేకం చేసుకోవటము, లేదంటే చెట్టు దగ్గర ఉన్న జంట నాగులకి వెళ్ళి దర్శించుకోవటము, దీపారాధన చేయటము మన శక్తి కొలది ఈ షష్ఠి తిథితో కలిసి వచ్చింది కాబట్టి చేసుకుంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, సంతాన వృద్ధి కలుగుతుంది. కాబట్టి షష్ఠి తిథితో వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ఈరోజు అభిషేకం చేసుకొని విశేషంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. మళ్ళీ పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి రాముడిని పూజించే వాళ్ళు కూడా ఈ నక్షత్రం వచ్చిన రోజు విశేషంగా పూజించుకుంటారు. ఇంట్లోనే రాముడిని అభిషేకం చేసేసి రాముడికి పంచోపచారాలతో పూజ చేస్తారు. ప్రసాదాలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. సోమవారం కూడా అన్ని సోమవారాల లాగానే ఈ సోమవారం కూడా విశేషమైన సోమవారం కాబట్టి ఈ సోమవారము పౌర్ణమి రోజు మళ్ళీ ఏమైనా చేసుకోలేని ఉంటే ఈ సోమవారం కంప్లీట్ చేసుకోవచ్చు. మర్చిపోకుండా చేసుకోండి. కొన్ని కారణాల వల్ల చేసుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి దీపదానము, ఉసిరికాయ దానము, మళ్ళీ మిగిలిన ఏమైనా దానాలు మర్చిపోతే కూడా అవి కూడా చేసుకోవాలి. తర్వాత దీపాలు వెలిగించుకోవాలి, మర్చిపోకుండా చేసుకోవాలి.